అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి అన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అంటే దేవుడు ఇచ్చిన నియమాలను, ధర్మాలను మరియు ఆదేశాలను పాటించడం. ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల అంటే దేవుడు చూపించిన సరైన, న్యాయమైన మరియు పవిత్రమైన జీవన విధానాన్ని అనుసరించడం, దేవుడి చిత్తాన్ని అనుసరించి జీవించడం. యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు అంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంటి వారికి ముందే వాగ్దానం చేసిన విధంగా దేవుడు తన మాటను తప్పడు కాబట్టి ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. ప్రతిష్ఠిత జనము అంటే ఇతర జనముల నుండి ప్రత్యేకించబడినది, దేవునికి మాత్రమే చెందిన పరిశుద్ధమైన ప్రజలుగా నిన్ను చేస్తారు. నిన్ను స్థాపించును అంటే నిన్ను గట్టిగా నిలబడతారు, స్థిరపరుస్తారు, నీకు గొప్ప స్థానాన్ని ఇస్తారు. మీరు మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, నియమాలను శ్రద్ధగా పాటిస్తూ ఆయన కోరుకున్న పద్ధతిలో జీవిస్తే దేవుడు మీకు చేసిన ప్రమాణం ప్రకారం మిమ్మల్ని ప్రత్యేకమైన, పరిశుద్ధమైన మరియు స్థిరమైన ప్రజలుగా ఈ లోకంలో స్థాపిస్తారు. మహాఘనత వహించిన మా తండ్రి యెహోవా దేవా, ఈ దినము నాయన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ లేఖనం నాయన చదివిన నాయన ప్రతి బిడ్డకి నాయన, అందరికీ నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ బిడ్డలను మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టుకు నాయన తండ్రి నాయన, మరియు వాళ్ళ మార్గంలో స్థిరంగా నిలబడడానికి కావలసిన ఆత్మని, శక్తిని, జ్ఞానాన్ని నాయన తండ్రి, వివేచనని మీరు దయచేయండి. మీ బిడ్డలపై మీరు చేసిన ప్రమాణమును నెరవేర్చి తండ్రి, వారిని మీ కొరకు ప్రతిష్ఠిత జనముగా నాయన తండ్రి ప్రత్యేకమైన బిడ్డగా మీరు స్థాపించండి. వారి జీవితంలో మీరు పరిశుద్ధతను, నీతిని అనుగ్రహించండి దయా తండ్రి. తద్వారా నాయన వారు ఇతరులకు నాయన దీవెనకరంగా మరియు మాదిరికరంగా జీవించగలగడానికి నాయన సహాయం దయచేయండి. వారిని మీ రెక్కల చాటును భద్రపరచండి. ప్రతి కీడు నుండి, అపాయం నుండి తప్పించండి నాయన. మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.